So, hi friends. Today, I will discuss about the law of supply. Supply sutramu అనేసి అంటాం. Law of supply. Okay, we know that the law of supply, it is just like a law of demand. Demand సూత్రం ఎలాగనో సప్లై సూత్రం కూడా అలానే ఉంటుంది. మనము డిమాండ్ సూత్రంలో ఏం చెప్పుకున్నాం? వాట్ లా ఆఫ్ డిమాండ్ ఈస్ గోయింగ్ టు బి డిస్కస్ అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టాంట్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అసంప్షన్ ఇన్ ద మైక్రో ఎకనామిక్స్. మిగతా పరిస్థితులు మారనంత వరకు if the price increases demand will decrease, if the price decreases demand go up. That is the law of demand is going to be explained. But here the law of supply is completely which is like against to the law of demand. Okay, in case of the law of demand, this law of supply, it is going to explain that other things remaining constant. Other things remaining constant. If the price increases, the quantity of the supply is going to be increased. If the price decreases, the supply is going to be decreases. కానీ మిగతా పరిస్థితులు మారనంత వరకు ధర పెరిగితే సప్లై కూడా పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై కూడా తగ్గుతుంది. సో వాట్ ఈస్ అదర్ థింగ్స్ అన్నప్పుడు మీరు మేబీ ప్రీవియస్ క్లాస్ లో వెన్ వి డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ లో సప్లై మీనింగ్ లైక్ డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది సప్లై ఇవన్నీ కూడా మీరు గమనించారు. కాబట్టి దాంట్లో వాట్ ఆర్ ద డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద సప్లై? ఓకే, వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద సప్లై ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రైస్ వస్తువు ధరలు, the related commodity price, state of technology అంటే సాంకేతిక పరిజ్ఞానము. సో ఇవన్నీ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్ లైక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఉన్నాయి. బట్ అవుట్ ఆఫ్ దిస్, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి డిసైడెడ్ ది సప్లైని నిర్ణయించే అంశాలలో మనం కొన్ని మీరు గమనించుంటారు ఆల్రెడీ. వాటిలో ఇది తప్ప మిగతాటివన్నీ అజ్యూమ్ దట్ దే ఆర్ ద కాన్స్టాంట్, దే ఆర్ నాట్ చేంజింగ్, దే ఆర్ అన్చేంజ్డ్. అవన్నీ మారకుండా స్థిరంగా ఉండి, సో దెన్ ఇఫ్ ద ప్రైస్ ఇంక్రీజెస్ సప్లై ఇస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. సో ఇఫ్ ప్రైస్ డిక్రీజెస్ సప్లై ఆల్సో గోయింగ్ టు బి డిక్రీజెస్. సో సిన్స్ the price and supply are changing in the same direction, supply price same direction లో పోతున్నాయి కాబట్టి what we can say, there is a positive relationship between price and supply. ధరకు సప్లైకి ధనాత్మక సంబంధం ఉంది అనేసి మీరు చదివింటారు. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, దిస్ విల్ బి సప్లై కర్వ్, దిస్ విల్ బి అప్వర్డ్ స్లోప్. So where the supply is going to be measured in the OX axis and the price is going to be measured on this one. So here if the price increases, the supply also increasing. Okay, if the price decreases, supply also coming down. This is the thing when we are talking about supply. Okay, the law of supply. సో కాబట్టి లా ఆఫ్ సప్లై అంటే ఏమంటున్నాం? మిగతా పరిస్థితులు మారనంత వరకు ధర పెరిగితే సప్లై కూడా పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై కూడా తగ్గుతుంది. సో we can say that there is a positive relationship, there is a direct relationship between price and supply according to economics, what we can say. Okay, but all the cases the things may not be like when we discussed about the law of demand. Generally, according to law of demand, the demand curve will be downward slope, but always it may not be. Sometimes there may be it will be opposite. అంటే కొన్ని సందర్భాలలో డిమాండ్ సూత్రము పని చేయకపోవచ్చు. లైక్ మీరు చదివింటారు డిమాండ్ సూత్రం అప్పుడు, లైక్ గిఫెన్ ఫార్ములా, ఓకే, వెంబ్లన్ కమోడిటీస్, లైక్ స్పెక్యులేషన్. ఈ సందర్భాలలో డిమాండ్ సూత్రం పనిచేయదు. లైక్ దట్ here also in general the supply curve will be upward slope. Okay, like this
ఇన్ జనరల్ సాధారణంగా సప్లై రేక్ అన్నటువంటిది ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది, అప్వర్డ్ స్లో ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్ ఇన్ జనరల్. ఆల్వేస్ ఇట్ మే నాట్ బి, sometimes there will be exemptions. Okay, sometimes it may not be happen. అంటే కొన్ని సందర్భాలలో ధర పెరిగినప్పటికీ కూడా సప్లై పెరుగుతుందని గ్యారంటీ చెప్పలేము. లైక్ సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ కేసెస్. Okay, there are certain cases the change in the price of good may not be increase quantity of the what is called supply. This is not a demand, sorry. So supply, okay, supply may not be like that. So like change in the business. ఒక వ్యక్తి కొత్తగా వ్యాపారం చేశాడు, బిజినెస్ మారినా అనుకోండి, ధరలు పెరిగినా తగ్గినా కానీ ధర తగ్గితే జనరల్ గా లాస్ వస్తుంది అనేసి ప్రొడక్షన్ తగ్గిస్తాడు, సప్లై తగ్గిస్తాడు. కానీ కొత్త బిజినెస్ పెడుతున్నప్పుడు అవసరమైతే తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది టు ఎక్స్పాండ్ హిస్ బిజినెస్. బట్ అటువంటి సందర్భాలలో దిస్ లా ఆఫ్ సప్లై మే నాట్ బి అప్లికబుల్. అట్ ద సేమ్ టైమ్ when we are talking about the monopoly, so whenever there is a monopoly market, మనకు ప్రైస్ లో ఎటువంటి మార్పులు వచ్చినా కానీ సిన్స్ దేర్ ఇస్ అ సింగిల్ ప్రొడ్యూసర్, సిన్స్ దేర్ ఇస్ నో కాంపిటీటర్, సో సప్లై మే నాట్ బి డిక్రీజెస్ సమ్ టైమ్స్. లైక్ పెరిషబుల్ గూడ్స్. ఇప్పుడు గమనించండి, పెరిషబుల్ గూడ్స్ అంటే నాసిరకమైన వస్తువులు, ఓకే, ఇన్ఫీరియర్ కమోడిటీస్, తొందరగా నశించిపోయే వస్తువులు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ వెజిటబుల్స్ మార్కెట్ లో తీసుకొని వచ్చిన అనుకోండి, మిల్క్ వెజిటబుల్స్ మార్కెట్ లో తీసుకొని వస్తే ఆ రోజు ధర తక్కువ ఉంది అనేసి మార్కెట్ లో అమ్ముకోకుండా ఎన్నిపోతాడు ప్రొడ్యూసర్. సో ఈ మే నాట్, కాబట్టి ఈవెన్ దో దేర్ ఇస్ ఎ లో ప్రైసెస్ ఇన్ ద మార్కెట్, ఈస్ గోయింగ్ టు సెల్ ఇన్ ద మార్కెట్ ఇన్ ద సేమ్ డే. సో బికాస్ ద సేమ్ కమోడిటీ మే నాట్ బి డ్యూరబుల్ ఫర్ ద టుమారో, సో రేపటికి ఉపయోగపడదు కాబట్టి. అలాగే ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసి ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ధర గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి రిస్ట్రిక్టింగ్ ద ప్రొడక్షన్ డిసైడ్ ఏ వస్తువును 100 వస్తువుల నుంచి ప్రొడక్షన్ చేయొద్దని గవర్నమెంట్ డిసైడ్ చేసింది అనుకోండి. సో దెన్ ఈవెన్ దో ప్రైసెస్ ఇంక్రీజెస్ ఇన్ ద మార్కెట్, ద ప్రొడ్యూసర్ మే నాట్ ఇంక్రీజ్ హిస్ ప్రొడక్షన్ బికాస్ దెర్ ఇస్ సమ్ రిస్ట్రిక్షన్ బై ద గవర్నమెంట్. సో లెజిస్లేషన్ అంటే ప్రభుత్వము చట్టాల ద్వారా ఉత్పత్తిని నియంత్రణ చేసే విధానము అనేసి మనం చెప్పొచ్చు. కాబట్టి అటువంటి సందర్భంలో మనకు జరుగుతుందని చెప్పలేము. లైక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, కొన్ని సందర్భాలలో ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్షన్ ధరలు పెరిగినాయి కదనేసి ఎక్కువ ప్రొడక్షన్ చేయలేరు, బికాస్ ద ల్యాండ్ మే బి ఇన్ఎలాస్టిసిటీ. ఒక రైతుకు 2 ఎకరాల పొలమే ఉంది అనుకోండి, ఫలానా వస్తువు ధర పెరిగిందనేసి ఎక్కువ ప్రొడక్షన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. లైక్ ఫ్యాషన్, కొన్ని సందర్భాలలో కొన్ని వస్తువులు ధరలు తగ్గినా పెరిగినా కానీ అదే రకంగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అటువంటి సందర్భంలోనూ ఎకనామిక్ స్లో డౌన్ అంటే ఆర్థిక మాంద్య పరిస్థితులలో, సో ఇప్పుడు ప్రెసెంట్ దెర్ ఇస్ ఏ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ అవర్ కంట్రీ, సమ్ ఆఫ్ ద గూడ్స్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్. మరి ధరలు పెరుగుతున్నాయి కదా అనేసి ప్రొడక్షన్ ఏమైనా పెరుగుతుందంటే మనం ఖచ్చితంగా పెరుగుతుందని సో చెప్పడం లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల వలన మనకు లా ఆఫ్ డిమాండ్ అన్నటువంటిది, అకార్డింగ్ టు లా ఆఫ్ డిమాండ్ ద సప్లై కర్వ్ మే నాట్ బి అప్వర్డ్ స్లో. సో ఇట్ మే నాట్ బి అప్వర్డ్ స్లో ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్, వాట్ యూ కెన్ సే. సరే, లా ఆఫ్ సప్లై అనేది ఒకటైతే ఎగ్జామినేషన్ లో మీకు మోర్ ఇంపార్టెంట్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. ఐ ఆమ్ ఫోకసింగ్ ఇన్ దిస్ ఇయర్. ఓకే, మై టాపిక్ ఇస్ ఫోకసింగ్ ఆన్ ది ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. సప్లై వ్యాకోచత్వము అనేసి అంటారు. లైక్ ఇట్ ఈస్ లైక్ ఎ డిమాండ్ వ్యాకోచత్వం. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సప్లై వ్యాకోచత్వం అనేది డిమాండ్ వ్యాకోచత్వం వలె ఉంటుంది. కాబట్టి సప్లై వ్యాకోచత్వం అంటే మనకు లైక్ డిమాండ్ వ్యాకోచత్వం, ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఇస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ సప్లై అండ్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. అంటే ధరలో వచ్చిన మార్పు శాతానికి సప్లైలో వచ్చిన మార్పు శాతానికి మధ్య గల సంబంధమును తెలియజేసేదే
elasticity of supply. And due to change in the price, how much percentage of the supply is going to be changed, we are going to be seeing. లా ఆఫ్ డిమాండ్ లో మనకి ఏం చెప్తుందంటే ధర మారితే సప్లై మారుతుంది అంటున్నాం, కానీ ఎంత మారుతుందో we don't know. How much it is going to be changed in the supply, we don't know. But here, when the price is changing, how much percentage of the supply is going to be changed, we are going to be estimated in the elasticity of supply or supply elasticity. So here, this elasticity of supply is going to measure the degree. Degree nothing but how much, what is the status, how much percentage, how much quantity. So that is, it measures the degree to which the quantity supply responds to the change in the prices. ధర మారినప్పుడు సప్లైలో ఏ మేరకు ప్రతిస్పందిస్తుంది, ఎంత మారుతుంది అనేటువంటి పాయింట్ ను మనం ప్రధానంగా ఇక్కడ ఫోకస్ అన్నటువంటిది చేయడం జరుగుతుంది. ఓకే, వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ సప్లై ఎలాస్టిసిటీ. ఓకే, మనకు సప్లై ఎలాస్టిసిటీ, డిమాండ్ ఎలాస్టిసిటీ మాదిరి ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ని సూత్రం ఏంటంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ సప్లై డివైడెడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. దిస్ ఫార్ములా ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ సప్లై అంటే మనకు చేంజ్ ఇన్ సప్లై డివైడెడ్ బై ఓల్డ్ సప్లై. దీని మ్యాథమెటికల్ ఏం రాస్తామంటే చేంజ్ అనే దాన్ని డెల్టాతో చూపిస్తాం మనం ఎకనామిక్స్ లో. డెల్టా ఇస్ చేంజ్, చేంజ్ ఇన్ వేర్ సప్లై. ఓకే, దట్ ఈస్ ఎస్. ఎస్ అంటే స్టార్టింగ్ సప్లై అంటే ప్రారంభపు సప్లై అనేసి మనం పేర్కొంటారు. లైక్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ మనం ఎలా రాస్తాము అనేసి అంటే, so this is called percentage change in the supply. So when you are talking about the percentage change in the price, ధరలో వచ్చిన మార్పు శాతంలో ఎలా రాస్తామంటే చేంజ్ ఇన్ ప్రైస్ డివైడెడ్ బై ఓల్డ్ ప్రైస్. నథింగ్ బట్ చేంజ్ అంటే డెల్టా, చేంజ్ ఇన్ ప్రైస్ డివైడ్ బై ఓల్డ్ ప్రైస్. స్టార్టింగ్ ప్రైస్, ఓల్డ్ ప్రైస్ అంటే స్టార్టింగ్ ప్రైస్ అనేసి పేర్కొంటాం. సో కాబట్టి దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై, ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఇస్ ద ఫార్ములా. సో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద సప్లై అంటే ఏమంటున్నాము, సో దిస్ ఈస్ రైటింగ్ లైక్ దిస్, డెల్టా ఎస్ డివైడెడ్ బై ఎస్ హోల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ అంటే డెల్టా పి బై పి. డెల్టా పి బై పి అనేసి మనం రాయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ లైక్ డెల్టా ఎస్ డివైడెడ్ బై ఎస్. ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం రివర్స్ లో రాస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి ఇంటూ లైన్ తీసుకొచ్చుకుంటే ఇది రివర్స్ అవుతుంది, పి బై డెల్టా పి అవుతుంది. సో నథింగ్ బట్ పి డివైడెడ్ బై డెల్టా పి. దిస్ ఈస్ ద ఫార్ములా టు నో ది elasticity of supply. Please remember this point. It is more important for the examination point of view. Application orientation లో మీకు క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఈ ఫార్ములా నీకు ఐడియా ఉంటే the questions are going to be become different. ఎలా అన్నటువంటిది మనం చూద్దాం. ఓకే, this is the formula delta s divided by s into p by delta p. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే delta s divided by delta p into p by s. Okay, we can write this like this also. Delta s అంటే change in supply, delta p అంటే change in price, ధరలో వచ్చిన మార్పు, p అంటే old price starting price, s అంటే starting supply అనేసి పేర్కొంటాం. సో కాబట్టి ఈ ఫార్ములా మీరు మైండ్ లో పెట్టుకోండి, డెల్టా s బై డెల్టా p into p by s. ఈ ఫార్ములా బేస్ డే ఉంటుంది ఇప్పుడు మన ఎక్స్ప్లనేషన్ అంతా కూడా. ఓకే, when we are talking about this elasticity of supply, like elasticity of demand madri, so this is the formula what I explained to you. Okay, manaku demand vyakochitvamu madre మనకి ఇక్కడ సప్లై వ్యాకోచత్వము కూడా 5 కేటగిరీస్ ఉన్నాయి. there are 5 type of elasticity of supply. ఓకే, 5 రకాలైనటువంటి సప్లై వ్యాకోచత్వాలు ఉన్నాయి.
డిమాండ్ వ్యాకోచత్రంలో కూడా మనం ఇవే 5 రకాలు గమనిస్తాం. ఓకే, we are going to see the same 5 type of elasticity of demand, the same 5 categories of the elasticity of demand we are going to see in case of the types of the elasticity of supply also. మీకు ఐడియా ఉంటుంది ఎలాస్టిసిటీ అంటే ఏంది? ప్రైస్ లో వచ్చిన మార్పు కన్నా డిమాండ్ లో లేదా సప్లైలో వచ్చిన మార్పు ఎక్కువ. ఓకే, ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద డిమాండ్ ఆర్ సప్లై ఈజ్ మోర్ దాన్ ది పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఈజ్ నోన్ యాజ్ ఎలాస్టిసిటీ. వ్యాకోచత్వము అంటారు దాన్ని. అంటే ధరలో వచ్చిన మార్పుతో పోల్చుకుంటే డిమాండ్ కానీ సప్లైలో, ఇప్పుడు సప్లై కాబట్టి ఇక్కడ సప్లైలో వచ్చిన మార్పు శాతం ఎక్కువ ఉంటుంది. అవ్యాకోచము ఇన్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై అన్నాం అనుకోండి. అవ్యాకోచం అన్నప్పుడు ధరలో వచ్చిన మార్పు శాతము కన్నా సప్లైలో వచ్చిన మార్పు శాతము తక్కువ. ఓకే, ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద సప్లై ఈజ్ లెస్ దాన్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ది ప్రైస్. సో ఇక్కడ మీరు గమనించండి, ఎలాస్టిసిటీ అంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ సప్లై ఈజ్ మోర్ దాన్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ప్రైస్. దట్ ఈస్ నోన్ యాజ్ what is called okay, that is called elasticity, what we can say. Okay, at the same time when we are talking about inelasticity అంటే now percentage of supply is less than percentage change in the price. ఓకే, సప్లై లో వచ్చినటువంటి మార్పు శాతం అనేది ధరలో వచ్చినటువంటి మార్పు శాతం కన్నా తక్కువ. ఓకే, అంటే ధరలో వచ్చిన మార్పు ఎక్కువ, సప్లైలో వచ్చిన మార్పు శాతం తక్కువ అనేసి పేర్కొంటున్నాం. ఓకే, ఇక్కడ ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. ఓకే, పర్ఫెక్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై లో ధరలో మార్పు వచ్చినా రాకపోయినా సప్లైలో విపరీతమైన మార్పులు వస్తాయి. there will be unlimited changes in the supply even though there is no change in the price, is known as perfect elasticity of supply. In case of this perfect elasticity of supply, the supply curve will be horizontal to OX axis. Horizontal to OX axis. For example, in the OX axis you are going to measure the supply, where in the OY axis you are going to measure the price. Okay, here the price is constant, it is not at all changing, but the supply is changing like that. It is parallel to the OX axis. ధరలో మార్పు లేకపోయినా సప్లై విపరీతంగా మారిపోతున్నది. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ ద పర్ఫెక్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. మరి ఇక్కడ what is the value of the perfect elasticity of supply? To know the value of the perfect elasticity of supply, we have to observe this one. దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు సపోజ్ ప్రైస్ సప్లై ఇలా ఉంది అనుకోండి. ఓకే, ద ఇనిషియల్ ప్రైస్ the initial price of the commodity is 10 rupees. ఒక వస్తువు ధర 10 రూపాయలు ఉన్నది. అప్పుడు వస్తువులకు సప్లై అన్నటువంటిది దాదాపుగా 20 వస్తువులకు సప్లై ఉన్నది. ధర 10 రూపాయల నుంచి 12 రూపాయలకు పెరిగినది. అకార్డింగ్ ద లా ఆఫ్ సప్లై, ధర పెరిగితే సప్లై ఏమవుతుంది? అకార్డింగ్ ద లా ఆఫ్ సప్లై, whenever the prices go up, automatically supply also going to be increased. Suppose the supply, in this particular cases of the prices is not changing, prices is constant, so the prices is same with 10 rupees. ధర ఎటువంటి మార్పు లేదు, కానీ సప్లై అనుకోకుండా 25 వస్తువులకు పెరిగింది. ఓకే, అకార్డింగ్ ద పర్ఫెక్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై, even though prices may not be changes, supply is going to be changed constantly. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రై టు సప్లిమెంట్ ది ఇన్ దిస్ ఫార్ములా. వాట్ ఈస్ ద డెల్టా ఎస్? డెల్టా ఎస్ అంటే ఏంది? డెల్టా ఎస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ద సప్లై.
డెల్టా ఎస్ అంటే చేంజ్ ఇన్ ద సప్లై అనేసి పేర్కొంటున్నాం. ఓకే, సి దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. వాట్ ఈస్ డెల్టా ఎస్ డివైడెడ్ బై డెల్టా పి ఇంటూ పి బై క్యూ. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా. డెల్టా అంటే చేంజ్ ఇన్ ద సప్లై. సప్లై ఎంత మారింది? 5, 20 ఉండేది 25 పెరిగింది, అంటే ఎంత మారింది? 5 వస్తువులకు ఇంక్రీజ్ కావడం జరిగింది. ఓకే, దట్ ఈస్ లైక్ డివైడెడ్ బై డెల్టా పి. ధరలో ఎంత మార్పు వచ్చింది? ఈస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద ప్రైస్? నో, ప్రైస్ ఇస్ నాట్ అట్ ఆల్ చేంజ్డ్. దట్స్ వై ప్రైస్ ఇస్ జీరో. ప్రైస్ ఇస్ జీరో ఇంటూ పి. పి అంటే స్టార్టింగ్ ప్రైస్. స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 10 బై క్యూ లేదా సప్లై. ఇది కూడా మనం క్యూ లేదా సప్లై అని రాసుకోవచ్చు. ఎస్, వీ కెన్ సే. ఓకే, వాట్ ఈస్ ద స్టార్టింగ్ సప్లై? 20. ఓకే, నౌ 5 into 10 divided by 0 into 20, 0. That is the 50 divided by 0 is equal to, we don't know the value, which is called infinity. That's why whenever we are talking about the perfect elasticity of supply, the value is called infinity. Please remember. Okay, that value is called infinity, like that. So, ఆ విధంగా perfect elasticity of supply లో ఆ విధంగా ఉంటుంది. రెండోది పర్ఫెక్ట్ ఇన్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. ఓకే, పర్ఫెక్ట్ ఇన్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. హియర్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై కర్వ్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఈ విధంగా సప్లై కర్వ్ అన్నటువంటిది ఉంటుంది. ఓకే, హియర్ ద ప్రైస్ ఈజ్ చేంజింగ్ బట్ ద సప్లై ఈజ్ నాట్ చేంజింగ్. Okay, the price is changing, the supply is not changing. ధరలో మార్పు వచ్చిన సప్లై మార్పు లేదు. కాబట్టి in this particular cases the perfect elasticity of supply is become 0. Okay, the perfect elasticity of supply curve will be vertical to the OY axis. OY axis కు సమాంతరంగా ఉంటుంది, వర్టికల్ గా నిలువుగా ఉంటుంది అనేసి మనం చెప్పడం జరుగుతున్నది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ we can say. ఓకే, ఇక్కడ కూడా చూడండి. For example, when we are talking about the perfect inelasticity of supply, P supply ధర 10 రూపాయలు ఉంది, వస్తువులకు డిమాండ్ 20 వస్తువులకు ఉంది, ధర 12 రూపాయలకు పెరిగినది, బట్ సప్లై వాజ్ అన్చేంజ్డ్, సప్లై వాజ్ కాన్స్టాంట్. బికాస్ ఇన్ కేస్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ఇనెలాస్టిసిటీ ఆఫ్ సప్లై, ద సప్లై విల్ బి కాన్స్టాంట్. ఓకే, ఇప్పుడు మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే డెల్టా ఎస్ ఎంత? 0. డెల్టా పి ఎంత? 2 into starting price 10, starting supply 20, that is equal to 0 into 10, 0 by 2 into 20, 40, 0 by 40 is equal to 0. Okay, అది మనకు పర్ఫెక్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై లో మనం పర్ఫెక్ట్ ఇనెలాస్టిసిటీ ఆఫ్ సప్లై లో మనం చెప్పేది. లైక్ దట్ whenever we are talking about this types of the elasticity of supply, the third one is relatively. Okay, relatively elasticity of supply. Okay, elasticity of supply అనేసి అంటున్నాం. Okay, in these cases the percentage change in the supply is more than the percentage change in the price. ధరలో వచ్చిన మార్పు శాతం కన్నా సప్లైలో వచ్చిన మార్పు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి in this particular cases సప్లై కర్వ్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అనేసి అంటే, సప్లై కర్వ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నియర్ టు OX యాక్సిస్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సప్లై కర్వ్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ప్రైస్, దిస్ ఈస్ ద సప్లై ఫర్ ద కమోడిటీ. whenever the prices increase from year to there, the supply was increased from year to year. Okay, the percentage change in the price is more than the percentage change in the supply. This is called relatively elasticity of supply. Okay, దీన్నే మనం సాపేక్ష వ్యాకోచ సప్లై అనేసి పేర్కొంటాము. ఈ సాపేక్ష వ్యాకోచ సప్లైలో ఫర్ ఎగ్జాంపుల్ P అండ్ సప్లై, ప్రైస్ అండ్ సప్లై విల్ బి లైక్ దిస్. ధర 10 రూపాయలు ఉన్నప్పుడు వస్తువులు 20 వస్తువులు అమ్ముడుపోతున్నాయి. ధర 12 రూపాయలకు పెరిగింది, వస్తువులకు డిమాండ్ 30 వస్తువులకు పెరిగినది. When the price increases, supply also increases according to the law of demand.
but it is increased more than this one. So ఇప్పుడు దీంట్లో ప్రతిక్షేపిస్తే డెల్టా ఎస్ ఎంత 10 డెల్టా పి ఎంత 2 దానిలో వచ్చిన మార్పు 2 పి అంటే స్టార్టింగ్ ప్రైస్ 10 స్టార్టింగ్ సప్లై 20 so 10 into 10 100 by 2 into what is called 20 40 so that is equal to almost it is 2.5 is nothing but more than 1. Because in case of the relatively velocity of supply, the velocity of supply is more than 1. ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుంది అనేసి చెప్పొచ్చు. Okay, like that, whenever we are talking about these types of the supply, the fourth one is relatively inelasticity of supply. Okay, here the percentage of change in the price is more than the percentage of change in the supply. The percentage of change in the supply is more than the percentage change of in the price. Okay, in this particular cases, okay, that supply curve it will be almost near to y axis. Okay, this is called supply curve. Okay, here see, for example, this is the price, this is the supply. When the prices increase from P to P1, the supply increase only this much. So the percentage of change in the price is more than the percentage of change in the supply. But in this particular cases, relatively inelasticity of supply is less than 1. Less than 1. For example, the P and supply 10 రూపాయలు ధర ఉన్నప్పుడు 20 వస్తువులు అమ్ముడుపోతున్నాయి. ధర 10 నుంచి 12 రూపాయలకు పెరిగినప్పుడు వస్తువులకు 21 వస్తువులకు డిమాండ్ పెరిగినది. డిమాండ్ వాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 20 to 21. సో ఈ ఫార్ములాలో చూస్తే చేంజ్ ఇన్ ద సప్లై ఇస్ 1. సప్లైలో ఓన్లీ ఒకటి మార్పు వచ్చింది. చేంజ్ ఇన్ ద ప్రైస్ 2 బై స్టార్టింగ్ ప్రైస్ 10 స్టార్టింగ్ సప్లై 20 దట్ ఈస్ ఈక్వల్ టు 1 into 10 10 by 2 into 20 40 so that is equal to 1 by 4 that is equal to 0.25. Okay, 0.25 is a less than 1 what we can say. So కాబట్టి రిలేటివ్ ఇనాలిసిటీ ఆఫ్ సప్లై లో సప్లై వ్యాకోచితంలో ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది. ఓకే, whenever we are talking about the fifth one, unitary elasticity of supply లో percentage change in the price is equal to percentage change in the supply. సప్లైలో వచ్చిన మార్పు శాతము ధరలో వచ్చిన మార్పు శాతం రెండు ఈక్వల్ గా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ సప్లై వ్యాకోచత్వము రేఖ అనేటువంటిది it will be exactly with 45 degrees. So if this is the price, this is the supply. If the price has changed from year to year, the supply also changed from year to year. So change in the price is equal to change in the supply. For example, the price and supply, if it is increased from 10 to 12, so it was increased 20 to 22. So change in the supply to change in the price to starting price 10, starting supply 20. Okay, starting supply, what is called 20%. Oh, sorry, this is called 40 or 24. So this is 4 like this. So 4 into 10 is 40, like 2 into 20, 40, that is equal to 1. Okay, that is what I am saying. ఈ విధంగా మనకు the relative elasticity of supply వచ్చేసి ఒకటికి సమానం అవుతుంది. Okay, see, examination point of view లో see, for example, the question will be like this. The price increased from 20 rupees to 25, then the supply was increased from 40 to 55. Then find out this is what type of the elasticity of supply. This is the question may come tomorrow in the exam. రేపు ఎగ్జామ్ లో నీకు క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. నువ్వు ఏ రకమైన సప్లై వ్యాకోచత్వము నువ్వు అక్కడ ఎగ్జామ్ లో రాయవలసి ఉంటుంది. ఏం చేస్తారు చెప్పండి?
ఎవరైనా చెప్పగలరు వాట్ టైప్ ఆఫ్ ది సప్లై, ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై? ఆ 5 రకాలలో ఇదేంటి? మీరు ఎలా చెప్పగలరు? సో మీరు సింపుల్ గా ప్రైస్, సప్లై, నేను ఇంతకుముందు చూపించినట్లు ప్రైస్ 20 ఉండేది 25 కు పెరిగింది. ద ప్రైస్ వాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 20 to 25 అండ్ సప్లై వాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 40 to 55. వాట్ ఈస్ అవర్ ఫార్ములా? ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ లేదా డెల్టా ఎస్ బై డెల్టా పి ఇంటూ ఎస్ బై పి బై ఎస్. ఎస్ అన్న క్యూ అన్న రెండు ఒకటే. క్యూ అంటే క్వాంటిటీ. ఓకే, క్వాంటిటీ ఆఫ్ సప్లై ఎంత మారింది? 40 55 అంటే 15 బై డెల్టా పి పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఎంత ఉంది? 5. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది? పి అంటే స్టార్టింగ్ ప్రైస్ 20 బై సప్లై అంటే స్టార్టింగ్ సప్లై 40. సో ఎంత అవుతుంది? 15 into 20 300 బై 5 into 40 it is 200. Okay, that is 3 by 2, that is equal to 1.5. 1.5 అనేది ఒకటి కన్నా ఎక్కువనా తక్కువనా? ఒకటి కన్నా ఎక్కువ. Since it is more than 1, we can say that this is called relatively elasticity of supply. మనకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ సో ఆ విధంగా మీరు ఎగ్జామ్ లో ఈ ప్రాక్టికల్ మనకి ఇంపార్టెంట్. ఇదేదో మ్యాథమెటిక్స్ కాబట్టి ఇది మనకు రాదు అనేసి అనుకోవద్దండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ఫార్ములా. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ఫార్ములా, ఇఫ్ యూ గెట్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ inelasticity of supply. If we get elasticity of supply value is infinity, it is called perfect elasticity of supply. Okay, if you get elasticity of supply is more than 1, it is called relatively elasticity of supply. Elasticity of supply is less than 1 అనుకోండి value, this is called relatively inelasticity of supply. If elasticity of supply is equal to 1, this is called unitary elasticity of supply. ఆ విధంగా మీరు ఎగ్జామినేషన్ లో చూడాలి. అలాగే ఇంకో విధంగా మీకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఎగ్జామ్ కొన్ని సందర్భాలలో. సపోజ్ the diagram was given like this. Okay, this is called elasticity of supply. Okay, రేపు క్వశ్చన్ ఏమడుగుతారంటే based on the above diagram, this is which type of the elasticity of supply అంటారు. Based on the above diagram, which of the following is true? Is it perfect elasticity of supply, or inelasticity, relative elasticity, relative inelasticity, or unitary elasticity? You're simple. ఇట్లా గీయండి. This is the price. If this is the price, this is the supply. Okay, so మీరు స్కేల్ పెట్టుకొని నీట్ గా తీసుకోవాలి. ఓకే, if this is the price ఇంత పెరిగింది, సప్లై ఇంత పెరిగింది, ఏది ఎక్కువ పెరిగింది? ధర కన్నా సప్లై ఎక్కువ పెరిగింది కదా మనకు గ్యాప్ చూస్తూ ఉంటే. కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ సప్లై is more than percentage change in price. కాబట్టి we can say that this is called relatively elasticity of supply. Okay, relatively elasticity of supply అనేసి మనం చెప్పొచ్చు. ఈ విధంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ కావాలి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి. బుక్లో ఉన్నది ఉన్నట్లు కాకుండా మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే ఎకనామిక్స్ లో మంచి స్కోర్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. లైక్ దట్ యూ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ప్రాక్టీస్ అనేది వస్తుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మీకు ఆన్సర్ రాలేదనుకోండి, గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. ఏదో ఒక ఫ్యాకల్టీ మీకు రెస్పాండ్ అవుతారు. ఇంతమంది ఫ్యాకల్టీలు మీకు గ్రూప్ లో ఉన్నారు. సో డెఫినెట్లీ సో ఈచ్ అండ్ ఎవరీ ఫ్యాకల్టీ విల్ రెస్పాండ్ టు యూ. చదవండి, గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, ఫోన్ చేయకపోయినా మెసేజ్ పెట్టండి, డెఫినెట్లీ దే విల్ రెస్పాండ్ కదా. ఆ విధంగా మీరు చదువుకుంటేనే ఎకనామిక్స్ కు మంచి లైఫ్ ఉంటుంది.
ఎకనామిక్స్ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్ వెన్ యూ ఫాలో లైక్ దిస్. లేదు ఫస్టే మాకు ఎకనామిక్స్ కష్టం అనేసి మీరు కూర్చుంటే మాత్రం సో మీకు కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ద ఎలాస్టిక్ సప్లై.